వెల్కమ్ టు జూహితా యామ్ని వరల్డ్. ఈరోజు క్రిస్పీ చికెన్ ఫ్రై చూద్దామండి. దానికోసం నేను 4 లెగ్ పీసెస్ని బటర్ మిల్క్లో నానబెట్టుకున్నాను. సాల్ట్, కారం, నిమ్మకాయ పిండుకొని ఒక 5 అవర్స్. తర్వాత 5 అవర్స్ నానిన తర్వాత ఒక ప్లేట్లోకి 4 పెద్ద స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. ఇది మిక్స్ చేసుకొని అందులోకి దంచి పెట్టుకున్న మిరియాల పొడి, ఇందులోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయండి. అవి వేస్తేనే ఇది చాలా టేస్ట్, మన కేఎఫ్సి స్టైల్, మెక్డీ స్టైల్లో మనకి క్రిస్పీ చికెన్ అనేది వస్తుంది. అందులోకి గార్లిక్ పౌడర్ కొద్దిగా, ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఆనియన్ పౌడర్ కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగా ఫ్లేవర్స్ రావడం కోసం. తర్వాత ఆర్గానో కొంచెం ఇటాలియన్ ఫ్లేవర్స్ మనకు రావడం కోసం ఇవన్నీ పౌడర్స్ మనం యూస్ చేయాలి. అలాగే ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని స్లరీ టైపు ప్రిపేర్ చేసుకోవాలి. సాల్ట్ కొద్దిగానే వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనము చికెన్ లెగ్ పీసెస్లో మనం నానబెట్టుకున్నామని చెప్తున్నాను కదా బటర్ మిల్క్లో 4 అవర్స్. అందులో ఆల్రెడీ సాల్ట్, లెమన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగానే వేసుకోండి. ఇందులో ఇలా స్లరీలాగా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఇంకో బౌల్లోకి ఎక్కువ క్వాంటిటీలో మైదా తీసుకోండి. ఇక ఇది మనకు కావాల్సిన మెయిన్ మిశ్రమం ఏమైనా ఇందులో కొద్దిగా కారం వేసుకొని, సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇదండి ఆ స్లరీ ఒకటి, పౌడర్ ఒకటి, మనం నానబెట్టుకున్న నా చికెన్ ముక్కలు. తర్వాత మనకు కొంచెం ఇండియన్ స్టైల్ కావాలి స్పైసీగా అనుకుంటే కొంచెం గరం మసాలా, ఇందులో కొంచెం గార్లిక్ పౌడర్ వేసాం కాబట్టి ఇప్పుడు జింజర్ పౌడర్ కూడా వేసి మిక్స్ చేస్తున్నాను. కొంచెం నిదానంగా మిక్స్ చేసుకోవాలి, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. కాకపోతే మనం ముందు చికెన్ని మాత్రం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అదొక 5 అవర్స్ ఓవర్ నైట్ అట్లా పెట్టుకోవాలి. అదే పెద్ద ప్రాసెస్. తర్వాత మనం చికెన్ పీస్ని మొత్తం ఆ వాటర్ లేకుండా అందులో వేసి ఆ స్లరీలో డిప్ చేసేసి, తర్వాత మైదా పిండిలో కూడా మంచిగా మైదా పిండి మొత్తం దానికి కోట్ అయ్యేటట్టు మంచిగా అందులో డిప్ చేసేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే పైన అంతా క్రిస్పీగా అవుతుంది కానీ లోపల చికెన్ మంచిగా ఉడకదనమాట. దానివల్ల నీచు స్మెల్ వస్తుంది. ఇలా మనం ఎక్కువసేపు దీన్ని నానబెట్టుకోవడం వల్ల బటర్ మిల్క్లో ఏమవుతుందంటే మనం లెమన్, సాల్ట్, ఇది కారం, ఉప్పు వేయడం అన్నీ వేసి పెట్టుకున్నాం కదా, దానివల్ల చికెన్ కూడా మంచి టెండర్గా జ్యూసీగా తయారవుతుంది. చూడండి ఇప్పుడు ఇట్లా ఎంత బాగా ఫ్రై అయిందో. మంచిగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇట్లా చూడండి, టేస్ట్ మాత్రం కేఎఫ్సి లాగే ఉంటుంది. మనం కొంచెం గరం మసాలా, ఇంకొంచెం కారం అవన్నీ ఎక్కువ వేసుకుంటే మన ఇండియన్ స్టైల్ తగ్గట్టు ఉంటుంది. చూడండి పైన ఏమో క్రిస్పీగా, లోపల అయితే జ్యూసీగా చాలా బాగుంటుంది. మినిమం ఖచ్చితంగా 4-5 అవర్స్ అయినా చికెన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో. మామూలుగా అప్పుడప్పుడు మేము ఇట్లా చేసేసి వేసుకుంటామంటే మాత్రం సరిగా రాదు. పైన మాత్రమే ఉడికినట్టు ఉంటుంది, లోపల మొత్తం నీచు స్మెల్తో అసలు ఉడకకుండా అసలు టేస్టే ఉండదు. ఆ పీస్కి సాల్ట్ ఇవేమి పట్టవన్నమాట. నేను ఫస్ట్ ఒక వాయ వేసుకున్నాను, 2 లెగ్ పీసులు ఫ్రై చేసుకున్నాను. తర్వాత మిగతా 2 లెగ్ పీసులని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకునేటప్పుడు ఫస్ట్ ఒకసారిగా తిప్పకండి, అది కొంచెం ఫ్రై అయ్యాక నిదానంగా తిప్పండి, కొంచెం జాగ్రత్తగా తిప్పండి. దీన్ని ఓపిక్గా సిమ్లోనే చేసుకుంటే బెటర్. మనకు టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. తొందరగా ఒక 5 నిమిషాల్లో ఫ్రై అవ్వడం కాదు, ఒక 15 మినిట్స్ అయినా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకుంటే బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి సండే రోజు ఇస్తే ఎంత ఇష్టంగా తింటారో. కేఎఫ్సి చికెన్ అన్నా, మెక్డీ చికెన్ అన్నా ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.